ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అన్ని పార్టీలకి షాక్ ఇచ్చిన విజయసాయి రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే సంచలనం సృష్టించినటువంటి ఏఈ కుటుంబం, ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది గోదావరిలో దూకి. మరి సాదిక్ అనే యువకుడు ఓ విధంగా చెప్పాలి అంటే ఒక తీవ్రవాద నినాదం అతనికి. ఎందుకంటే మత మార్పిడి కోసం కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చి చివరికి వాళ్ళు బలవన్మరణానికి పాల్పడేలాగా చేసిన వ్యక్తి సాదిక్. ఇటువంటి ఘటన పైన ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ పదే ప్రతిపక్షం కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేవాళ్ళు ఎందుకని ఈ విషయం పైన మాట్లాడతలేదు అని చెప్పేసి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టిగా నిలదీశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ ఘటనలో ఏదైతే ఆ బాబు రిషి రెడ్డి అనుకుంటా, ఆ చిన్న కుర్రోడు, ఆ కుర్రోడు ఒక్కడే పాపం సేవ్ అయ్యాడు. సో మరి ఆ కుర్రోడు భవిష్యత్తు ఏంటి, పరిస్థితి ఏంటి? పైగా ఈ సాదిక్ అనబడేవాడు ఈ ఏఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా తన పేరు మీద బదలాయించేసుకున్నాడట, కొన్ని కోట్ల రూపాయలు. మరి అటువంటి వ్యక్తిని ఎందుకని ఈ రకంగా కొంచెం నిర్లక్ష్యం చేశారు అనుకోవాలా? మరి ఆ సాదిక్ అనబడే వ్యక్తి అతను ఒక్కడే కాదు, తన వెనకాల ఒక 10 మంది టీం ఉన్నారు. ఆ టీం అందరూ కూడా తీవ్రవాదుల నినాదంతోనే ఉన్నారు. వాళ్ళు ఇక ఎంతసేపటికి హిందూ సోదరుల్ని టార్గెటెడ్గా చేసుకొని వాళ్ళందరిని కూడా మత మార్పిడి చేయాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఉన్నారు అని అంటే ఇది ఖచ్చితంగా మతోన్మాదం కాదంటారా? మరి ఇది ఎంత డేంజరస్! ఇది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికే కాదండి, ఒక దేశానికే ప్రమాదం. అటువంటి ప్రమాదకరమైనటువంటి మనుషుల్ని మరి ఎందుకని ఈ రకంగా చూసి చూడనట్టున్నారు అనుకోవాలా, లేకపోతే ఏ ఉద్దేశంతో అనుకోవాలి? అఫ్కోర్స్ ఈ సాదిక్ కనబడేవాడిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఈరోజు సాయంత్రం అనుకుంటా ట్రైన్లో తీసుకొచ్చారు. వచ్చేటప్పుడే అనేక రకాల ప్రశ్నలు సంధించారంట. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఈ సాదిక్ అనేవాడు మామూలుగా కాదు, చాలా కేర్లెస్గా ఎలా పడితే అలా సమాధానాలు చెప్తున్నాడంట. మామూలుగా ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎలా పడితే అలా సమాధానాలు చెప్తున్నాడంట. సో ఏం చేయాలి? సాధారణంగా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, అది ఎన్కౌంటర్లు పారిపోతున్నారు అట్లా. అది ఎట్లాంటి ఎన్కౌంటర్, నిజమైన ఎన్కౌంటర్ లేదా ఫ్యాబ్రికేటెడా ఏదో తెలియదు. అఫ్కోర్స్ కొన్ని తెలిసినా కొన్ని అధికారికంగా కూడా ఎవరు ఏం చెప్పలేరు. మీకు అంతెందుకు, 2007లోనో 2008లోనో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వరంగల్లో ఒక యువతి పైన యాసిడ్ దాడికి పాల్పడిన వాళ్ళని ఎన్కౌంటర్లో ఇచ్చేశారు. అప్పుడు సిపి సజ్జనార్, అక్కడ సజ్జనార్ గారే పోలీస్ అధికారి. సో ప్రజల నుంచి విశేషమైన స్పందన, తగిన గుణపాఠం జరిగింది వీళ్ళకేనే. అది నిజమైన ఎన్కౌంటరా, బూటకపు ఎన్కౌంటరా అంటే ప్రజల మన్ననలు అయితే పొందింది. దానికి మానవ హక్కుల కమిషన్ వాళ్ళు వీళ్ళు ఏదో కొంచెం గట్టిగా నిలదీస్తారు. కాకపోతే ఇక్కడ కొంత అయితే మాత్రం భయానక వాతావరణం, ఇంకా ఎవరికి ఇట్లాంటి వెధవలకి మనసులో అయితే ఆందోళన ఉంటుంది. సో అట్లాగే ఇటీవల కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 ఘటనలు అట్లాంటివి జరిగినాయి. సో ఈ సాదిక్ కూడా అట్లాగే ఏమైనా పారిపోయే ప్రయత్నం చేసి ఏమైనా ఎన్కౌంటర్ అవుతారా ఏంటో ఇవన్నీ ప్రక్కన పెడితే, కానీ ఇతను ఎన్కౌంటర్ సంగతి అనే దానికంటే కూడా దీని కుక్కటి వేళ్లతో సహా పీకివేయాలి. సో దీని వెనకాల ఎవరున్నారు, వారికి ఎక్కడి నుంచి నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఛేదించాల్సిందే. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. పైగా మనం ఏ దేశం, మనది భారతదేశం అంటే ఏంటి, హిందూ దేశమే కదా. మరి మన హిందూ దేశంలో మన హిందూ సోదరులనే ఆ రకంగా చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా నేషనల్ వైడ్గా ఈ అంశం పైన గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ రావాల్సిందే. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే చాలా విచిత్రమైన విషయం, ఆంధ్రప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంటే దీనికి సంబంధించి ఎవరు కూడా పెద్దగా స్పందించాల. కానీ విచిత్రంగా విజయసాయి రెడ్డి గారు మాత్రం ఆయన తెర మీదకి వచ్చారు. అఫ్కోర్స్ అంశం మంచిదే, సరే ఆయన మీద కేసులు ఇవన్నీ ప్రక్కన పెడదాం, సరే ఎప్పుడు ఆ కేసుల గురించి వాటి గురించి కాదు, కానీ లేవనెత్తిన అంశాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలిగా. సో అఫ్కోర్స్ ఆయన ఏదో రాజకీయ పార్టీ కూడా కొత్తగా పెట్టబోతున్నారు అని చెప్పేసి అని కూడా సమాచారం. దానికి తగినట్టుగా బీజేపీలోకి ఏమైనా వెళ్ళే ఆస్కారం ఉందా అని చెప్పేసి ఆయన విలేకరులు కూడా అడిగిన ప్రశ్నలకు లేదని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు. సో అంతవరకు క్లారిటీ. కాకపోతే కొత్త రాజకీయ పార్టీ మాత్రం పెట్టబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఇది కూడా 100% పక్కా అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రాజకీయ కోణంలో భాగంగా వెళ్ళారా లేదా అనే దానికంటే కూడా ముందు ఒక అంశాన్ని లేవనెత్తగలిగారా లేదా. ఇటువంటి ఘటన
సాధారణంగా మామూలుగా కాదు, ఇట్లా అట్లా కాదు, ఇది రేస్ చేయాల్సింది. ఇటువంటి అంశాన్ని విజయసాయి రెడ్డి గారు కోట్ చేశారు అని అంటే ఈ అంశంలో అభినందించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఆ సాదిక్ కనబడేవాడు కేవలం అతను ఒక్కడేనా? దీని వెనకాల 10 మందే ఉన్నారా? ఇంకా ఏమైనా శక్తులు ఉన్నాయా? అంటే దేశాన్ని అస్థిరపరిచేలాగా ఓ ప్రక్కన చూస్తే కన్వర్షన్స్ మామూలుగా లేదు. కన్వర్షన్స్ ఎక్కడ చూసినా కానీ కొంత ట్రైబల్ ఏరియాల్లో కూడా విపరీతంగా కన్వర్షన్స్ జరిగినాయి ఇటీవల కాలంలో అని చెప్పేసి అయితే మొన్న ఎవరితోనూ నేను డిస్కస్ చేస్తూ ఉండగా బయటపడిన సమాచారం. సో చివరికి మన హిందూ దేశంలో హిందూ మతమే ఇబ్బంది పడే పరిస్థితులకు వచ్చేస్తుంది. అంటే అందరినీ ఇట్లా ఇక్కడేమో కన్వర్షన్స్, అక్కడ చూస్తేనేమో బలవంతంగా మత మార్పిడి చేయాలి అని చెప్పేసి ఇట్లాంటి సాదిక్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండటం, చివరికి వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో మరి ప్రాణాలను కోల్పోయారు అంటే బలవన్ మరణానికి పాల్పడి ఎంత దురదృష్టకరమైన ఘటన అండి. మన దేశం, మన స్వాతంత్ర దినోత్సవం లేకపోతే గణతంత్ర దినోత్సవం అని గొప్పగా జరుపుకోవడం కాదు, ఇట్లాంటప్పుడు మనం వాటి మీద నిలబడాలి. ఏ ఆడపడుచుకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మనం అండగా నిలబడేలాగా ఖచ్చితంగా వాళ్ళకి భరోసా కల్పించాలి. ఇక్కడ మతాలు, మత మార్పిడులు ఇంత కుట్రలు చేస్తున్నారు అని అంటే నిజంగా ఎటుపోతుంది మన దేశం. ఇట్లాంటి నాయకుల్ని భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏ ఒక్కరికి కూడా అటువంటి ఆలోచన కూడా రాకూడదు. ఇదిగో వాళ్ళ మత మార్పిడి చేద్దాం, లేకపోతే వాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళ ఆస్తులు కాజేసుకొని వాళ్ళ బలవంతాన్ని ఎలా చేద్దాం అలా చేద్దాం అన్న ఆలోచన రాకుండా ఉండాలంటే మన చట్టాలను కఠినం చేయాల్సిందే. నేను ఆల్రెడీ 2 రోజుల క్రితం అనుకుంటా శనివారం ఒక వీడియోలో చెప్పాను ఈ సాదిక్కి సంబంధించి. ఊపా చట్టం ఇతని పైన పెట్టాలి అని, వీడి మీద పెట్టి ఖచ్చితంగా దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి ఇక జీవితంలో ఏ ఒక్క కుటుంబ జోలికి కూడా ఇంకెవరైనా సరే ఇటువంటి ప్రయత్నాలు చేయటానికి కూడా ఉండకూడదు. సో కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి గారు లేవనెత్తిన అంశం చాలా మంచిదే. అలాగే ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలి, అసలు ఏం జరుగుతుంది ఈ రకంగా. సో ఇక్కడ ప్రతి ఒక్కటి రాజకీయ నాయకులు వచ్చో లేదా ఇంకొకరు వచ్చో చేయటం కాదు, ముందు మనంతటికి మనకు కూడా బాధ్యత ఉంటుంది. సో ఎవరు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాటికి లోపడమాకండి. తినటానికి లేదా వస్తూ ఉండండి, పోయేదేమీ లేకపోతే రేపు తింటాం లేకపోతే ఎల్లుండి తింటాం, అంతేగాని ఏదో డబ్బుల కోసం ఇంకోటి కోసం ప్రలోభాలకు గురి మాత్రం ఇట్లాంటి వాటికి మనం లోబడ్డామంటే మాత్రం ఖచ్చితంగా అది మన దేశానికి ప్రమాదంగా మారబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. సో ఈ సాదికి మాత్రం చాలా కఠినమైన శిక్ష పడాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఇట్లాంటి వారిని ఎక్కడ కూడా ఎవరు ఉపేక్షించమాగండి. సో ఈ సాదిక్కి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.